ఈరోజు ఏం కూర వండాలా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరగాయలు వెతుక్కునే రోజుల నుంచి తోటలోకి అంటే మన పెరట్లోకి వెళ్ళి కాయలు కోసుకునే రోజులు వస్తే ఎంతో బాగుంటుంది కదా. అది ఓన్లీ విలేజెస్లో మాత్రమే జరుగుతుంది. ఈ మధ్య సిటీలో కూడా మిద్దె తోటలన్నీ పెంచుకుంటున్నారు, కానీ చాలామంది రెంటల్కి ఉండే వాళ్ళకి ఆ అవకాశం ఉండదన్నమాట. సో ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చాను కదా, అందుకని తోటలోకి వచ్చి మరీ కాయలు కోసుకుంటున్నాను. భలే హ్యాపీ అనిపించింది. ఇంత స్వచ్ఛమైన కూరగాయలు తింటే ఏ రోగాలు రావు. ఇప్పుడు ఉన్నటువంటి పంటలు బయట రైతులు అమ్మినా, మార్కెట్లో తెచ్చినా, ఎక్కడ తెచ్చినా సరే మందులు ఎక్కువగా వేసినవి ఉంటున్నాయి కాబట్టి క్యాన్సర్ కారకాలుగా ఎక్కువగా ఉంటున్నాయి. మనం ఏమి అంటే ఎంత డైట్ చేసినా ఎలా ఉన్నా ఇలా తింటుంటే ఎక్కువైపోతుంది. సో ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో మొక్కలు పెంచుకొని చక్కగా కూరగాయలు ఆకుకూరలు పండించుకొని తింటే చాలా మటుకు రోగాన్ని మనం నయం చేయొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కటే పాది, ఇది ఒక్క పాదిగా ఇన్ని కాయలు కాసాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హిట్ ద లైక్ బటన్. డూ సబ్స్క్రైబ్.